హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో అయితే పిచ్చ కామెడీగా ఉంటుంది మామ. పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పీక్లో ఉన్నాం. మనోడైతే ఇప్పుడు డౌన్ అయి ఉన్నాడు. వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేనైతే వాల్ అయితే వేసాను. వాడిని ఫ్రంట్ నుంచి కొట్టారనుకుని, కానీ నాకైతే చూడండి చచ్చిపోతుంటా. వచ్చేవాళ్ళే కానీ వెళ్ళి పీక్లు గడ్డి పీక్. అరే అయితే వాడిని కొట్టేశాను కదా అని మెడికెట్ చుట్టుకుంటే ఇంకొకడు వచ్చాడు. మనం అయితే బ్లడ్ లేకపోయినా వీడిని కూడా కిల్ చేసేసాం. కానీ మన వాళ్ళైతే సపోర్ట్ మాత్రం రావట్లేదు. కానీ లూట్ ఏరుకోవడానికి మాత్రం ఎంత వరద బడ్జెట్ లో వచ్చేస్తున్నారు చూసారా. ఇదిగో చూడండి, బ్లడ్ వేసుకోకుండా కూడా వచ్చేసాడు డైరెక్టర్ లూట్ ఏరుకోవడానికి మన వాళ్ళు. అలా వాడిని కిల్ చేసి ఇలా లోపలికి వచ్చినా లేదో ఫ్లాష్ మ్యాన్ లా దూసుకొచ్చేస్తున్నాడు ఇంకొకడు. మనం అయితే రొనాల్డో వేసాం. వాడు హఠాత్తుగా షాక్ తిన్నట్టున్నాడు. ఎన్న గ్లోవల్ వేసాడు. ఈయనైతే మనం కిల్ అయితే చేసాం. నెక్స్ట్ అయితే మనం భీమాశక్తికి అయితే వెళ్తున్నాం. వెళ్ళగానే మనవాడిది కిల్ అయితే ఫినిష్ చేసాం. తర్వాత వాడైతే డ్యామేజ్ ఇస్తున్నాడు. మనం అయితే కిల్ అయితే తెప్పేసాం. ఆడు వాయిస్ అయితే పెట్టలేదు, కానీ వాడైతే మామూలుగా తిట్టలేదు అయితే ఆ బూతులనే తిట్టాడు. ఆ కిల్ ఫినిష్ చేసి ఇలా సైడ్కి వస్తే చాలు, మనవాడికి డ్యామేజ్ ఇచ్చేసారు. నాకు డ్యామేజ్ ఇస్తాడు. వాడికైతే నేను రిటర్న్ గిఫ్ట్గా అయితే మనము డ్యామేజ్ ఇచ్చాం. డ్యామేజ్ ఇచ్చిన వెంటనే వాడైతే బాల్ అయితే వేసుకున్నాడు. వాడు వస్తాడని బయటికి చాలాసేపు స్కోప్ పెట్టి చూసి వాడు ఫైనల్గా అయితే మళ్ళీ బయటకు వచ్చాడు. ఏమనుకున్నాడో మరి బయటకు వచ్చాడు. అలాగా మనం అయితే ఇంకా కిల్ అయితే ఫినిష్ చేస్తాం. ఆడిది అలా కిల్ చేసి కిందకి వెళ్ళం లేదు, మనకి రణదో పిల్ల అయితే కనిపించాడు. మిత్రం మీద నాదే అంటూ వెళ్ళిపోతున్నాడు. చేతిలో చున్నీ లేదు, కానీ మిత్రం మీద నాదే అంటే వెళ్ళిపోతున్నాడు. వాడిని ఫినిష్ చేసి ఇలా రాగానే ఇంకొకటి అయితే కనిపించాడు మామ. వాడికైతే మనం ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాం. మన వాళ్ళైతే ఇద్దరు అయితే డౌన్ అయిపోయారు. మనం అయితే 2 ఎయిడ్స్ అయితే తీసి 2 అయితే వేసేసాం. గ్రానైట్ తో అయితే నాక్ చేసి పైకి అయితే వెళ్ళాం. వీడైతే స్ప్రే అయితే ఫుల్ గా నొక్కెట్టేసాం. ఫైనల్ గా అయితే ఇన్ని అయితే కిల్ చేసాం. మనోడైతే రొయ్యమంటే వచ్చేస్తున్నాడు. వెళ్ళగానే ప్లాస్ మేళ దూసుకెళ్ళిపోయాడు. లోనికి ఎవడన్నా ఉన్నాడు అనుకున్నాడేమో మరి. అలా లూట్ ఏరుకుని మళ్ళీ బయటకు వచ్చామో లేదో ఇంకొకడైతే వచ్చాడు. వాడిని కూడా అయితే మనం ఫినిష్ చేసేసాం. లాంగ్ అయితే ఒకడు ఉన్నాడు. వాడికి ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాను. ఇలా రోడ్ పక్క అయితే ఒకడు వెళ్ళిపోయినాడు. వీడికైతే మనోడైతే డ్యామేజ్ అయితే ఇచ్చాడు. మనం అయితే కిల్ ఫినిష్ చేసేసాం. మనోడైతే డౌన్ అయిపోయాడు. వాడికి అయితే 20 ఇచ్చేసాం. మళ్ళీ జోన్ దెబ్బ అయితే గట్టి తినేస్తున్నాం కదా అని బయటకి అయితే వెళ్ళాం. మన అయితే రిపేర్ కిట్ అయితే అడిగాను. వీడైతే చూసుకోలేదు అనుకుంటానండి. వెనక నుంచి అయితే మనం అయితే సర్రింగ్ ఒకటైతే తీకం వెనక్కి కడిపోయినాడు. లాంగ్ అయితే ఉన్నాడు. లాస్ట్ రోడ్ అయితే కాదు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మా ఇద్దరితో పాటు మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు. వాడిని లాంగ్ ఉన్న వాడిని అయితే నేను ఫినిష్ చేసా చివరికి. కానీ మా ఊడు కొట్టాడో లేదో తెలియదు, కానీ వాడు కూడా వేరే వాడు ఫినిష్ అయితే అయిపోయాడు. ఫైనల్ గా అయితే బాయ్ అయితే ముగించేసాం. ఓకే మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ, టాటా, బై బై. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ.